నా వెనకాల కనపడేది మొత్తం ఎడారి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన, అంటే సంవత్సరం ఒక వీడియోలో చెప్పిన నేను ఏంటంటే, ఇక్కడ ఒక మనిషికి మధ్య మాటలు మందలింపులు ఉండవు. ఎవడి బతుకు వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇక్కడ ఎవడి బతుకు వాడే చూసుకుంటాడు. ఇక్కడ అదే నేను చెప్పేది. ఇంతకుముందు ఒక సంవత్సరం ముందు వీడియో పెట్టిన, ఒక మనిషికి తేడా డిస్టెన్స్ వచ్చి మాట్లాడడానికి కనీసము 1/2 కిలోమీటర్ల నుంచి కిలోమీటర్ వరకు ఉంటుందని చెప్పిన. ఇంతకుముందు వీడియోస్లో చెప్పిండు నేను ఒకసారి. కానీ ఈ ఎండల కాలంలో పలకరించడానికి కూడా ఎవరు ఉండరు ఇక్కడ. నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టిన, అంటే చిన్న ఒక షార్ట్ వీడియోలో పెట్టిన, ఇక్కడ జరిగే విధానము ఏమేమి ఉంటాయి, ఎట్లుండే ఏమనేది. కానీ ఇండియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి చాలామంది తొందరపడతారన్నమాట. తొందరపడి మేము అక్కడి నుంచి 40,000 వచ్చింది, 50,000 వచ్చింది, మేము పోతే బాగుంటుంది అని చాలామంది వీడియోలు పెడతా ఉంటారు. మేమే ఉంటాము అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు సంపాదించుకునే దానికి, వాళ్ళ వీసాలు తీసి సంపాదించుకునే దానికి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. అది ఒకటి ఆలోచించండి. ఎందుకు చెప్తా అంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పడు. ఎందుకంటే భయం ఒకనాటి భయం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందా ఏమనేది ఎవరు చెప్పడు, భయం. ఆలోచించుకోండి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తుంటా నేను, మీరు ఏదైనా సాధించాలనుకుంటే చదువుకునే వాళ్ళకి మైండ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా బాగానే ఉంటాయి. కొందరికి, అందరికీ ఉంటాయి అంటే నేను చెప్పలేనులే, కొందరికి. ఎందుకంటే చిన్న వ్యాపారమైన 1,50,000 3 లక్షలు, మనం ఇక్కడ రావాలంటే గల్ఫ్ దేశాలు రావాలంటే కనీసం 1,50,000. ఇంకా కొంచెం ఎక్కడికైనా దూరంగా పోవాలంటే ఇజ్రాయేలు, ఇట్లా రష్యా, ఇట్లా ఫ్రాన్స్ ఇట్లా పోవాలి, ఒక 20 లక్షలు అట్ట. అదేదో ఇంటికాడే 4 లక్షలతో ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకోండి. బిజినెస్ అంటానే ఏదైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అట్టే ఉంటుంది. ఎక్కడికి వచ్చినా కానీ కొన్ని రోజులు కష్టపడాలి, తర్వాత అర్థమైన తర్వాత సంపాదన అంటే ఏంటి తెలుస్తుంది. ఇంటికాడు కూడా అంతే. బిజినెస్ పెట్టేవాడు ఎవడైనా కానీ తొందరపడి అబ్బా ఈరోజే బిజినెస్ పెట్టే రేపు నెలలోనే 10 లక్షలు రావాలంటే అట్ట వచ్చేది. కష్టపడాలా, దాంట్లో చెడు ఏంటో మంచి ఏంటో తెలుసుకోవాలా, తగ్గేదంతా ఎక్కేదంతా ఇది తెలుసుకోవాలా, ఏంటి పోయేదంతా వచ్చేదంతా ఇది తెలుసుకోవాలా. అన్నీ పోగా నీకు మిగిలిందే ఆదాయం. దాన్నే బిజినెస్ అంటారు. వచ్చా అని ఎంతమంది అనుకుంటే బిజినెస్ కాదు. ఆడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేస్తాం. కాకపోతే ఇక్కడ గల్ఫ్ దేశాలకు ఏం రావాలా, డ్రైవర్గా రావాలా, లేదంటే చీపర్గా రావాలా, లేదంటే ఇజ్బాల్ అదే మన ఏమంటారు మున్సిపాలిటీ పని చేయాలా, అట్లాంటి పని. లేదంటే ఇదో నేనుండా కదా ఎడారి, ఇట్లా ఎడారిలో ఉండాలా. ఇది ఇక్కడ పనులు. ఇక్కడ నువ్వు ఇంజనీర్ గానో, లేకపోతే లాయర్ గానో, లేకపోతే డాక్టర్ గానో రావడంలే. ఇక్కడికి వచ్చేదంతా కూలోడి. మన ఇళ్ళ కాడ పొద్దున్న లేచి ఒక ఆసామి ఇంటికి పోతే ఏమంటారు, ఆ మనిషిని ఏమంటారు అంటే పనోడు అంటే దాన్ని ఇంకో మాట ఏదంటారు, సేద్యగాడు. రైట్, సేద్యగాడు అంటారు. అది అనుకోవాలి. మనం ఇంటికాడంటే మన వాళ్ళు ఎగతాలు చేస్తారు సేద్యగాడని. వాళ్ళంటే పోయి పని చేసుకోవాలి. వాళ్ళంటే సేద్యగాడైనా కానీ ఈరోజు వచ్చాను నేను, లేకపోతే నేను రాను అంటే ఆడికి మాట అంతే. ఎందుకు రావురా అని, నేను రాను, నా ఇష్టం ఇది, రేపు వచ్చా లేకపోతే రాను. కానీ ఇక్కడ గుడ్డ మీద అంటారు ఆ మాట అంటే. ఏమి నేను రాను ఈరోజు పని లేకంటే ఒప్పుకోరు ఇక్కడ. ఖచ్చితంగా నీ ప్రాణం బాగాలేకుండా చేయాలి, ప్రాణం బాగున్నా చేయాలి. నువ్వు వాస్తవం రూల్. ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చారు, ట్యాబ్లెట్ ఇచ్చి తినేసి పొద్దున వచ్చి పనులు చేయి, లేకపోతే 1-2 గంటల తర్వాత నీకు బాగుంటుంది కదా, ట్యాబ్లెట్ తింటారు, కూర్చి పని చేయాలంటారు. ఎందుకని చెప్తా అంటే, ఇంతమంది వీడియో నేను రమ్మని చెప్పిన, ఎవరైనా రాండి, ఇష్టం ఉండాలి రాండి, కానీ తెలుసుకొని రాండి అని చెప్తాను నేను. ఇక్కడ ఉండే వాళ్ళ మాటలు ఎవరి మాటలు నమ్మగాకండి. ఇదేం నీ దేశం కాదు, ఇదేం నీ ఊరు కాదు. నీకేదైనా రాలేని రోజు 10 రోజులు రాని 20 రోజులు రెస్ట్ తీసుకున్నాను కదా. ఇక్కడ రెస్ట్ నెలకు ఒకసారి ఇస్తాడు రెస్ట్ ఇవ్వడానికి. ఆరోగ్యం బాగలేకున్నా కానీ ట్యాబ్లెట్ వేసుకొని ఒకరోజు సెలవు ఇచ్చాడు, లేదంటే 4 గంటలు సెలవు ఇచ్చాడు, చేసుకొని మళ్ళీ వచ్చి నీ పని నువ్వు చేయాల్సిందే. ఇది మాత్రం వాస్తవం. ఎవడో చెప్పిన మాటలు, ఎవడో మాకు ఇంత డబ్బు వచ్చాంది అంత వచ్చాంది అని చెప్తా అంటే మీరు ఆశపడి తొందరపడగాక.